అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా? అమెరికాలో తల్లిదండ్రులు, యూకేలో తల్లిదండ్రులు, ఆస్ట్రేలియాలో తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళకి టైం పాస్ ఎలా అవుద్ది? పిల్లల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు వాళ్ళు హ్యాపీగా ఉంటారా? లేకపోతే ఏదో వచ్చాము తప్పదు వెళ్ళాలి అన్నట్టుంటారా? సో తల్లిదండ్రుల బాధ ఏంటి? వాళ్ళ ఆనందం ఏంటి? వాళ్ళు పడే కష్టాలేంటి? వాళ్ళకు ఉండేటువంటి మెమరీస్ ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అవన్నీ మాట్లాడుకునే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ అయితే చేయండి. సో తల్లిదండ్రులు అమెరికాకి వెళ్తూ ఉంటారు. చాలా మంది, నేను ఎయిర్పోర్ట్లో కూడా పాపం చాలా మంది పేరెంట్స్ని చూశాను. ఇక వాళ్ళ బాధ వర్ణనాతీతం. అమెరికా అనుకోండి లగేజ్ ఎక్కువ ఉంటుంది, యూకేకి లగేజ్ తక్కువ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి యూకే ఫ్లైట్లు ఏంటంటే ఓన్లీ 23 times 1 బ్యాగ్ ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే తలా మనిషికి ఒక అదే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు అనుకోండి, ఒక్కొక్క బ్యాగ్ ఒక హ్యాండ్ లగేజ్ వెళ్ళిపోతారు. అదే అమెరికా అయితే రెండు పెట్టెలు ఇస్తారు, ఒక్కొక్కసారి 30 kgs times 2 ఇస్తారు. వీళ్ళ బాధ ఆ పెట్టెల్లో కుక్కి పిల్లల కోసం పచ్చళ్ళు, పప్పులు, ఉప్పులు, చారులు అన్ని దాంట్లో వేసి ప్యాకింగ్ చేయలేక అసలు అక్కడ కౌంటర్ల దగ్గర వాళ్ళు లగేజ్ ఇచ్చే చోట పాపం ఒక్కసారి లగేజ్ ఎక్కువైంది అంటాడు వాడు కేజీ. ఆ కేజీ మళ్ళీ బయటకు తీసి వీళ్ళు సర్దుకోలేక, అంటే వాళ్ళ బాధ నిజంగా పేరెంట్స్ బాధ వర్ణనాతీతం అనమాట. కానీ ఏంటంటే పిల్లల దగ్గరికి వెళ్ళాలి, పిల్లల్ని చూడాలి, పిల్లలతో ఉండాలి. ఎన్నో సంవత్సరాలు వాళ్ళని పెంచిన తర్వాత వీళ్ళు ఒకేసారి సడన్గా ఇల్లు దాటి బయటికి వెళ్ళి ఎక్కడో బతుకుతుంటే పిల్లలు ఎలా ఉన్నారో చూడాలి, పిల్లల దగ్గరికి వెళ్ళాలన్న ఆత్రత, అమెరికా వెళ్తున్నామన్న ఆనందం. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఇవన్నీ ఏముండవు. వాళ్ళు ఏంటంటే తప్పదు, వెళ్తారు వస్తారు. సో ఇక్కడ మెయిన్ తల్లిదండ్రులు అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సో అసలు వెళ్ళే ముందు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వెళ్ళే ముందు యాక్చువల్గా అటు పక్కింటోడో ఇటు పక్కింటోడో వాళ్ళందరూ హై అమెరికా వెళ్తున్నారా, ఓకే సార్. కొంతమంది ఎవరన్నా పిల్లలు అక్కడ ఆల్రెడీ ఉన్నోళ్ళు అయితే వాడు వచ్చి సార్ ఈ పొట్లం మా అమ్మాయికి ఇస్తారా అంటాడు, ఇంకోటి వచ్చి ఇది పచ్చడి మా అమ్మాయికి ఇస్తారా అంటాడు. ఈ ప్యాకింగ్లు సప్లైలు కొన్ని ఉంటాయి, దగ్గరలో ఉంటాయి. ఎందుకంటే అమెరికాలో ఒక చోట ఉంటారు, ఇంకో చోట ఉంటారు. సో అట్లీస్ట్ ఒక్కొక్కసారి ఏంటంటే లోకల్ దాకా చేరవేస్తే అక్కడి నుంచి ఎట్లా ఒకటి ఎవడో ఒకటి తీసుకుంటాడు అనే ఉద్దేశంతో ఈ పికప్లు డ్రాపింగ్లు కొన్ని ఉంటాయి అనమాట. అదొక పెద్ద హెడ్ఏక్. అసలే మనం తీసుకెళ్లాల్సిన లగేజ్ బోల్డ్ అంతుంటే ఆ పక్కింటి ఆయన వచ్చి సార్ మా అమ్మాయికి కొంచెం ఈ పచ్చడి ఇస్తారా అంటే తీసుకోవాలో తెలీదు, వద్దా తెలీదు. అదొక వర్ణనాతీతమైన బాధ. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి లగేజ్ ఇచ్చిన తర్వాత ఇంకో వర్ణనాతీతమైన బాధ. ఇవన్నీ అయిపోయినాయి, ప్రశాంతంగా ఎక్కారు, ఫ్లైట్ ఎక్కారు. అప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఫ్లైట్ ఎక్కిన తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్లో, అంటే ఇంగ్లీష్ వచ్చి కొంత అవగాహన ఉన్న పేరెంట్స్ అయితే పర్వాలేదు, కానీ 2-3 సార్లు చూశాను నేను. పాపం వాళ్ళు ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాలి, ఏం తెలీదు, గేట్ నెంబర్లు తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు. ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్లో మన వచ్చేటప్పుడు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ కొంచెం పాపం వాళ్ళని తీసుకెళ్తారా అండి, ఎక్కడొక్కడ ఫ్లైట్లో కూర్చోబెడతారా, ఎక్కడ ఎలా గేట్ నెంబర్ ఎలా చూసుకోవాలి, ఎలా ఫ్లైట్ మారాలి, ఇవన్నీ చెప్తారా అని. సో ఇంగ్లీష్ రానటువంటి తల్లిదండ్రులకి ఇది కూడా పెద్ద బాధే. ఎందుకంటే 2-3 ఫ్లైట్స్ మారాలంటే ఎయిర్పోర్ట్లో గేట్ నెంబర్లు తెలియక, ఎవరిని అడగలేక, సో కొంత అది వాళ్ళ బాధ ఎవరికి చెప్పలేరు. అంటే ఎవరో ఒకరు జనరల్గా తగులుతూ ఉంటారు, ఎలాగోలాగా వెళ్ళిపోతూ ఉంటాము. కాలం అయితే గడిచిపోతుంది, ఆగదు. కానీ కొంత వాళ్ళు టెన్షన్తో భయంతో ఉంటారనమాట. ఈ ఇమిగ్రేషన్లు తర్వాత అంటే నేను చెప్పేది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అనమాట. ఇమిగ్రేషన్లు, లగేజీలు తీసుకెళ్ళటాలు, కస్టమ్స్, ఇవన్నీ తెలియని వాళ్ళు అమెరికా వెళ్తున్నాం ఫస్ట్ టైం అని ఆనందపడాలా, ఇట్లాంటివన్నీ ఉంటాయని బాధపడాలా తెలీదు. ఫైన్, ఇదంతా అయిపోయింది. ఎట్లో గొట్ల అమెరికా చేరాడు, బయట మంచి కొడుకు BMW పెట్టుకొని రెడీగా ఉంటాడు, నాన్న అమ్మ అని కౌగిలి ఇచ్చేసుకొని చక్కగా కొడుకో కూతురు ఎవరైనా సరే ఎక్కించుకుంటారు, తీసుకెళ్ళిపోతారు. రైట్, అక్కడ స్టార్ట్ అయింది జైల్ టర్మ్. డిగి గీతలు టీవీ సీరియల్ లాగా. ఎక్కడ పోతారు, ఏం చేస్తారు, ఎవరితో మాట్లాడతారు? అదే మన ఇండియాలో ఉంటే తలుపు ఎప్పుడు తీసే ఉంటుంది మంది. ఆ పక్క నుంచి వాడిపోతున్నా, ఈ పక్క నుంచి పోతున్నా, ఆడ కూరగాయలు అమ్ముకుంటూ పోతుంటాడు, లేకపోతే కీ అని ఆరం కొట్టుకుంటూ పోతాడు. పొద్దున్నే స్కూల్ బస్సు వచ్చిపోతుంటది, అసలు కై గోళలు వినపడుతూనే ఉంటాయి లేచిన దగ్గర నుంచి. వాడు యాపిల్ పళ్ళు అమ్మేవాడు వస్తాడు, వీడు అమ్మేవాడు వస్తాడు. పొద్దున్న ఈనాడు పేపర్ అని కొడితే చక్కని ఇంట్లో వచ్చి పడుతుంది, తీసుకుంటాం. ఈనాడు పేపర్ ఓపెన్ చేసుకొని చదువుకుంటాం. ఇంతలోకే ఆ పక్కింటి ఆయన వచ్చి ఏంటంటే ఇలా పంపు నీళ్ళు రావట్లేదా అంటాడు. ఇంతలోకి ఇంకొక ఆయన వచ్చి సార్ కరెంట్ బిల్ వచ్చింది అంటాడు. ఒక టైప్ ఆఫ్ బిజీలో ఉండేటువంటి లైఫ్లో మనకి రోజు ఎలా గడిచిపోతుందో తెలీదు. ఒక్కసారి నిశ్శబ్దం, వెళ్తాం, ఇంట్లో ఉంటాం.
జెట్ ల్యాగ్ అనేది ఉంటుంది కదా, ఆ జెట్ ల్యాగ్ అయిపోయిన తర్వాత కొంత టైము అడ్జస్ట్ అయ్యే వరకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టైం అడ్జస్ట్ అయిపోయిన తర్వాత కొడుకు పనిలో కొడుకుంటాడు, కోడల పనిలో కోడలు ఉంటుంది. ఏం చేయాలి వీళ్ళు? తలుపు తీయడానికి లేదు, బయటకు వెళ్ళి నిలబడడానికి లేదు, బయట ఉన్న చూడడానికి లేదు, బయట ఎవరితో మాట్లాడడానికి లేదు, ఈనాడు పేపర్ ఇసేసేవాడు లేడు, పక్క నుంచి స్కూల్ వ్యాన్ వెళ్ళదు. సో ఒక రకమైన నిశ్శబ్దం. డే 1 స్టార్టెడ్. సాయంత్రానికి పిచ్చెక్కుతుంది. పిల్లలు ఓకే ఫైన్, నో ప్రాబ్లం. పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతోటి కాస్త వాడు ఇంగ్లీష్లో దడా 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 మాట్లాడుతుంటారు. వీళ్ళు ఒక ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే, కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళతోటి ఏదో ఆడుకోవటము, టైం పాస్ చేయటము, ఇటు కొడుకు కోడలు వెళ్ళిపోతుంటారు. ఇక కొంతమంది ఏంటంటే కోడళ్ళు అమ్మయ్య మాంగారత్త గారు వచ్చారనో లేకపోతే అమ్మ నాన్న వచ్చారనో ఇక రారు, రూమ్లోంచి బయటికి ఆ ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చుంటారు, ఉద్యోగం చేసుకుంటారో ఫోన్ మాట్లాడుకుంటారో. ఇక వీళ్ళు మొదలు పెట్టాలి. లేచిన దగ్గర నుంచి కటింగ్ కసకస కూరగాయలు కట్ చేయాలి, ఈ కట్ చేయాలి, ఈ కట్ చేయాలి, పిల్లగాడిని చూసుకోవాలి, డైపర్ మార్చాలి, స్కూల్ దగ్గర దింపాలి, ఆయన తయారు చేయాలి. ఇవన్నీ పనులన్నీ అమ్మయ్య మా పనులు చేసుకోడానికి ఎవరో ఒకళ్ళు వచ్చారు అనే ఫీలింగ్ పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా చేసుకొని ఉంటాం కదా. సడన్గా అమ్మ నాన్న అత్త మామ వచ్చేటప్పటికి మన బర్త్డేని కొంత వాళ్ళు షేర్ చేసుకుంటారు అన్న ఆనందం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇండియాలో ఉండి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవాలా, మళ్ళీ పిల్లలకి సేవ చేయాలా? సో అదొక వర్ణనాతీతమైన బాధ. బట్ ఏంటంటే పిల్లల దగ్గర ఉన్నాం, మనవరాలతో ఆడుకుంటున్నాం అన్న తృప్తి వాళ్ళకు ఉంటుంది. కానీ లైఫ్ ఏంటి? లేవటం, కాఫీ తాగటం, వంట చేసుకోవటం, కాసేపు పిల్లలతో 10 నిమిషాలు పావుగంట. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ అక్కడ పెరిగే వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయరు. ఏదో 3 ఏళ్లలోపు 4 ఏళ్లలోపు 5 ఏళ్లలోపు పిల్లలు అయితే కాస్త ఆడుకుంటూ ఉంటారు. అలాగా వాళ్ళ రోజంతా వంట చేయటమో ఇది చేయటమో గడిచిపోతుంది. సో బయటికి వెళ్ళి ఎవరితోటన్నా మాట్లాడాలి వీళ్ళు అనుకుంటా, ఏ వాకింగ్కో ఎటో పోతే అక్కడున్న రూల్స్ ప్రకారం ఎవరిని చూడకూడదు. వై యూ స్టేరింగ్ ఎట్ మేమే అంటారు అనమాట వాళ్ళు చూస్తే. సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే. ఎవరన్నా గట్టిగా చూశారంటే అడెంబడే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు. సో వేరే తెలుగు వాళ్ళు ఎవరన్నా కనపడంగానే మనకు కొంచెం జనరల్గా ఫీలింగ్ వచ్చేస్తుంటుంది కదా, దేశంలో వేరే తెలుగు వాళ్ళు కనిపించారు, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎవరితో నన్ను మాట్లాడచ్చా, ఎవరితో కాంటాక్ట్ పెంచుకోవచ్చా, ఎవరన్నా మనకి కంటిన్యూస్గా టచ్లో ఉండొచ్చా అంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళవి, ఎవడెక్కడో ఉంటుంటాడు, ఎవడి గోల్లో వాడు ఉంటాడు. వాళ్ళ ఇంటికి మనం పోవడానికి లేదు, మన ఇంటికి వాళ్ళు రావడానికి లేదు. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదన్నా ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కలిస్తే మాట్లాడితే అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న ఇండియా నుంచి వచ్చారు అని చెప్పి తీసుకుపోయి పరిచయం చేసుకొని మాట్లాడుకోవటం. లేదు అంటే ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ ఆంటీ అంకుల్ వచ్చారంట కదా ఇవాళ మా ఇంటికి భోజనానికి తీసుకురా అంటారు. అదొక కొంత ఏంటంటే అట్లీస్ట్ వీళ్ళు ఒక వారానికి ఒక ఇంటికి, ఒక ఎవ్రీ వీక్ ఒక సండే ఒక ఇంటికి అలా వెళ్తూ కొంత టైంపాస్ అనేది ఉంటుంది. బట్ మండే టు ఫ్రైడే మాత్రం వీళ్ళకి నరకం అనేది స్పెల్లింగులతో సహా కనపడతా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఏదో ఒక టీవీ చూస్తూ టైంపాస్ చేసేవాళ్ళు, లేకపోతే పేపర్ చదువుతా టైంపాస్. అంటే పేపర్ చదవడానికి అక్కడ ఇంగ్లీష్ వచ్చంటే ఎకనామిక్ టైమ్స్ ఏవో కొనుక్కొని ఇంగ్లీష్ పేపర్లు చదువుతాం, లేదు అంటే ఆన్లైన్లో వెబ్సైట్లో కూర్చొని చదివే వాళ్ళు ఉంటే టైంపాస్ చేయగలుగుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, పిల్లల దగ్గరికి వెళ్ళాము అంటే పిల్లలకి ఏదో సేవ చేయడానికి వెళ్ళిన ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే ఎవరి వర్షన్లో వాళ్ళు కరెక్ట్. పిల్లలు కూడా అన్ని రోజుల నుంచి ఆ లైఫ్లో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కొంత షేర్ చేసుకుంటారు అన్న ఆనందం వాళ్ళలో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఎవరైనా డెలివరీకి ఉన్నప్పుడు, కూతురో కోడలో డెలివరీకి ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారు కదా, అమ్మ నాన్న అత్త మామ వెళ్తూ ఉంటారు కదా, ఇక వాళ్ళ పరిస్థితి ఇంకా వర్ణనాతీతం. అంటే జస్ట్ లిటరల్లీ 4 గోడల మధ్య బయటికి వెళ్ళే పని లేకుండా అక్కడే ఉండాలి, సేవ చేస్తూ కూర్చోవాలి. అంటే వాళ్ళు వెళ్ళేదే పిల్లల కోసం, పిల్లలకి సేవ చేయడానికి. కాకపోతే ఇక్కడ వచ్చే డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, అమ్మాయి డెలివరీకి ఇండియా వచ్చినప్పుడు వీళ్ళు ఇండియాలో ఉంటారు కాబట్టి వచ్చేవాడు, పోయేవాడు, చూసేవాడు, మాట్లాడేవాడు వీళ్ళంతా ఉంటారు కాబట్టి వీళ్ళకి అసలు అంత ఫీలింగ్ రాదు. ఒకడు వచ్చి ఆ సలహా ఇస్తాడు, ఇంకోటి వచ్చి ఈ సలహా ఇస్తాడు. సో ఇండియాలో మన ఇంటికి మన కోడలో కూతురు డెలివరీకి వస్తే చుట్టూ ఉండే 4 మాటలు, సరదాగా టెన్షన్ లేనప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసిపోవటాలు ఇవన్నీ ఉంటాయి. దేశంలో వీళ్ళకి ఎవడితోటి సంబంధం లేదు, ఎవడు మాట్లాడేవాడు లేడు, ఎవడి గోలలో వాడు ఉంటాడు, అంతా సైలెన్స్. కాబట్టి వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అనమాట. అంటే పిల్లల దగ్గరకు వచ్చామన్న ఆనందం ఒక్కటే మెయిన్ కళ్ళలో కనపడుతూ ఉంటుంది.
సో ఈ మధ్యన ఎక్కడన్నా గనక వీళ్ళకి ఈ టైం గ్యాప్లో వాళ్ళు ఉండే 6 నెలలో 3 నెలలో 4 నెలలో 5 నెలల్లో ఎప్పుడన్నా కొడుకో కోడలో లేకపోతే కూతురు అల్లుడో ఒక 10-15 రోజులు సెలవు పెట్టుకొని వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళేసి చక్కగా ట్రిప్ కొని తీసుకొస్తారు. ఒక ట్రిప్లో వాళ్ళు హ్యాపీగా నయాగరా ఫాల్స్ ఇంకోటో చూస్తారు, బాగానే ఉంటుంది. ఇది కూడా ఎస్పెషల్లీ సమ్మర్ అంటే మీకు మే తర్వాత ఒక 5 నెలలో 6 నెలలో వెళ్ళినట్టయితే హ్యాపీగా బాగానే ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ వింటర్లో వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలు డెలివరీ ఉన్నప్పుడు వాళ్ళు వింటర్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇక వింటర్లో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి దారుణం. అన్నీ వేసుకొని ముసుగు దొంగలు అలా కూర్చోవాలన్నమాట. చలి బయట స్నో పడతా ఉంటుంది. ఎంతసేపు హీటర్లు వేసుకొని కూర్చున్నా కానీ అది చలి సరిపోదు కదా మనకు. ఆ హీటింగ్ సిస్టమ్ అనేది ఒక్కసారి ఆపేసామంటే మళ్ళీ చలేస్తుంది. షట్టర్లు గిట్టర్లు అన్నీ వేసుకొని వెళ్ళాలి. బయటికి అట్టని వెళ్ళాలంటే 100 గుడ్డలు వేసుకొని పోవాలి. సో వాళ్ళకి ఇంకా చిరాగ్గా ఉంటుంది. అంటే కొంతమంది ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే పొద్దున్నే లేవటం, టక్కున బుట్టదాన్ని తగిలించుకోవటం, హోండా యాక్టివా స్టార్ట్ చేయడం, డ్రొర్రన పోయి పాల ప్యాకెట్ తెస్తారు ఒకసారి, మళ్ళీ పోయి కూరగాయలు తెస్తారు, లేకపోతే మళ్ళీ పోయి అక్కడ కాఫీ పొడి షాప్ దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. ఏం సంగతులు ఇవ్వాలంటే అది ఇగో ఆ చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ జగన్ ఈ రాజకీయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అన్నీ ఒక్కసారి మొత్తం దూరం అయిపోయి సైలెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వింటర్ టైంలో ఇంకా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు ఎటు పోలేరు, ఎవరితో మాట్లాడలేరు. బయటకు వెళ్ళి కనీసం ఒక వారం రోజులు హాలిడే తీసుకుని ఎంజాయ్ చేద్దామన్నా కూడా ప్రతి చోట స్నోనే ఉంటుంది. ఎక్కడ పోతాం? స్నో లేకపోతే చలి ఉంటుంది. ఆ చలికి వెళ్ళి ఎక్కడ ఉంటాం? ఏ విహారయాత్రలు చేస్తాం? ఎవరింటికైనా కనీసం లంచ్కో డిన్నర్కో వెళ్ళాలి వీకెండ్ అన్నా కూడా వెళ్ళబుద్ధి కాదు. అలా ఉంటుంది వెదర్. సో అమెరికా వెళ్ళే పేరెంట్స్ పరిస్థితి, సమ్మర్లో వెళ్ళే వాళ్ళ పరిస్థితి కొంత బెటర్ అయితే వింటర్లో వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట. కానీ ఏం చేయాలి? వాళ్ళు ఎలా టైంపాస్ చేయాలి? కొంతమంది ఏంటంటే ఈ పిల్లల్ని చూసుకుంటామో, లేకపోతే ఆ పక్కింటోడి పిల్లల్ని చూసుకుంటామో, ఈ పక్కింటోడి పిల్లల్ని చూసుకుంటామో, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది కూడా డేంజరే. అమెరికాలో ఏ పని చేసినా సరే అది డొమెస్టిక్ వర్క్ కిందకు వస్తుంది. మనం చేయకూడదు. విజిటర్ లాగే ఉండాలి. సో వాళ్ళకి ఏం టైం పాస్ అవుతుంది? మనవరాలతో ఆడుకుందామన్నా కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెరిగే వాతావరణం అలా ఉంటుంది. అలా చూసుకుంటే నిజంగా తల్లిదండ్రుల పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ ఒక ఆనందం ఏంటి అంటే పిల్లలతోని వాళ్ళు మంచిగా టైం స్పెండ్ చేస్తారు. అంటే అట్లీస్ట్ ఈవినింగ్ ఆఫీసులన్నీ అయిపోయిన తర్వాత ఒక 1-2 గంటలో కూర్చొని కాస్త టైం, ఎందుకంటే వీళ్ళు ఇండియా రాలేరు పిల్లలు, ఉద్యోగాలు లైఫ్ అంతా వదిలిపెట్టి వచ్చి ఇక్కడికి రావటం కష్టం కదా. అందుకని ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైము పిల్లల్ని పిలిపించుకుంటూ ఉంటారు అనమాట. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు అబోవ్ 65-70 ఇయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసము మనము వెళ్ళి ఉండి వాళ్ళని చూసుకోవటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఉండే తృప్తి వేరే ఉంటుంది. చాలామంది అంటుంటారు, మేము ఉద్యోగాలు వదిలిపెట్టి మేము ఎలా వస్తాం, రాలేం కదా, మీరే వచ్చి ఇక్కడ ఉండండి, ఒక 6 నెలలు ఉండండి, 6 నెలలు కూతురు దగ్గర, 6 నెలలు కొడుకు దగ్గర. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇండియన్ లైఫ్కి అలవాటు పడి వచ్చి అమెరికాలో 4 గోడల మధ్య చచ్చినట్టు నా కొడుకు దగ్గర నా కూతురు దగ్గర నేను ఉండాలి కాబట్టి ఉండటం తప్ప సంతోషంగా ఉండలేరు. ఆ సంతోషం వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఇండియాలో ఉండాలి, మనం వెళ్ళి వాళ్ళని చూసుకోవాలి. సో ఇది పాసిబుల్ అవుతుందో కాదో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫారెన్లో తల్లిదండ్రుల గురించి నేను షేర్ చేసుకోవాలనుకుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.